రైట్. ఇప్పటి వరకు చూస్తే తమిళనాడులో 234 నియోజకవర్గాలకు 118 మ్యాజిక్ ఫిగర్ దాటాలి. అయితే టీవీకే 110 ఆధిక్యంలో ఉంది, డిఎంకే 60, తర్వాత అన్నా డిఎంకే 63 ఆధిక్యంలో ఉంది. ఇక వెస్ట్ బెంగాల్లో చూస్తే బీజేపీ 194, టీఎంసీ 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక కేరళలో యూడీఎఫ్ 100 ఈ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మనకి పూర్తి స్థాయిలో ఏ పార్టీ ఎన్ని లీడింగ్లో ఉన్నాయి, ఎన్ని విజయంలో ఉన్నాయి అనేది కూడా మనకు తెలిసిపోతుంది. రైట్. ఇక మనతో జాయిన్ అవుతున్నారు, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు కప్పర ప్రసాద్ గారు ప్రస్తుతానికి, తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడతారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండ్ అభినందనలు. వెస్ట్ బెంగాల్ ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలందరూ కూడా తమ తమ శక్తి మొత్తాన్ని కూడా అక్కడ ఒడ్డి మరి గెలుపు దిశగా వెస్ట్ బెంగాల్లో మీరు పాగా వేయడం జరిగింది. సో ఏంటి ఈ విజయానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ఈ విజయం మీరు ఊహించింది డెఫినెట్గా, ఎందుకంటే గత ఎలక్షన్స్లోనే మీరు ఖచ్చితంగా దీన్ని గెలవాలి అనుకున్నటువంటి రాష్ట్రం ఇది. సో ఈసారి ఖచ్చితంగా గెలిచి చూపించినటువంటి పరిస్థితి ఏంటి? మీ విజయానికి మేజర్ రీజన్స్ ఏంటి అనుకుంటున్నారు? ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ విజయం నిజంగా చాలా ఆనందంగా ఉంది. దేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికంటే కూడా బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలాడడం చాలా ఆనందాన్ని ఇస్తా ఉంది. ఈ ఆనంద సమయంలో బెంగాల్ ప్రజానీకానికి, భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి గెలిపించినటువంటి బెంగాల్ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే కష్టపడి ప్రాణాలకు తెగించి కొట్లాడి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. కాషాయ జెండా పుట్టిన నెల బెంగాల్. భారత మాతకు జయని నినాదం ఇచ్చింది బెంగాల్. వందే మాత్రాన్ని రాసింది బెంగాల్. జనగణమనం రాసింది బెంగాల్. అలాంటి బెంగాల్లో అసలు భారతీయత లేకుండా పోతా ఉంది. బంగ్లాదేశీయుల చొరబాటుతోటి, అక్రమ వలసదారులతోటి అక్కడ జాతీయవాదం అనేటువంటి జాతీయవాద ఊపిరితిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నటువంటి రోజుల్లో అక్కడ మళ్ళీ జాతీయవాదాన్ని బతికించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా కష్టపడి అక్కడ విజయం సాధించడం జరిగింది. మీరు అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే మన గృహ మంత్రి అమిత్ షా గారు, ఇతర పార్టీ నాయకులు నితిన్ నబీన్ గారు, పార్టీ జాతీయ అధ్యక్షులు, ఇతర పార్టీ నాయకులు, సామాన్య కార్యకర్తలు అందరూ కూడా ఈసారి విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో కృషి చేశారు. వారందరి కృషి ఫలించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతాం. ఇది ఒకటైతే, రెండోది భారతీయ జనతా పార్టీ అక్కడ గతంలో చేసిన దానికంటే భిన్నంగా చేయడం కంటే ప్రజల్లో ఉండబడేటువంటి భయాన్ని తొలగించింది. ఫస్ట్ బీజేపీకి ఓటేయడం వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు, మిమ్మల్ని గుండాయిజం చేసే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని ఏదైనా అవసరమైతే మేము రక్షించగలుగుతాం అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడమే మెయిన్ విజయానికి కారణంగా అక్కడ చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా జరిగినటువంటి ఎన్నికలు, అంటే స్వతంత్రంలో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు ఎప్పుడు జరగలేదు అనేది పరిశీలకులు చెప్తా ఉన్నారు. పత్రికలు కూడా అనేక రకాల వ్యాసాలు దానిపైన రాసినట్టు మనం చూసినాం. అయితే ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ప్రజల్లో భయం తొలగిపోవడం, స్వచ్ఛందంగా వచ్చి ఓటేయడమే చాలా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి, ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఒకవైపు నూతనత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. బెంగాల్లో అయితే గత 3 సార్లు మమతా బెనర్జీకి అధికారాన్ని ఇచ్చారు. 3 సార్లు ఇచ్చినటువంటి అధికారంలో కూడా భయంతో ఇచ్చినటువంటి అధికారము. స్థానిక గుండాలు ఇక్కడ ఈ బూత్ లో మెజార్టీ రాకపోతే వాళ్ళందరూ వచ్చి అక్కడ బీజేపీ కోటేసిన వాళ్ళందరిపైన దాడులు చేస్తారు, వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతారు. చాలా రేపులు చేసినటువంటి సంఘటనలు కూడా చూసినాం. ఇండ్ల మీద పడి పోయినసారి బీజేపీ కోటేసినటువంటి బీజేపీ సింపథైజర్స్ ఇండ్లపై పడి రేపులు చేసి, గృహదహనాలు చేసి ఎంత హింస పెట్టిందో మనం అందరం చూసినాం కదా. అవన్నీ లేకుండా ఖచ్చితంగా మేము మీకు సహాయపడగలుగుతాం అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వడమే ఈరోజు విజయానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చండి. ఓకే. సో అంటే సర్ ఫ్యాక్టర్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టబోతోంది, ఎందుకంటే అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీఎంసీ కావచ్చు, వీళ్ళందరి ప్రధాన అస్త్రం ఏంటంటే ఈ సర్ అంశాన్ని వాళ్ళు ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ అయితే ప్రతిరోజు ఈ సర్ అంశం ఆయన ప్రచారంలో ప్రతి చోట కూడా ఉంది. సో ఇది ఎక్కడ మీకు మైనస్ అయినట్టు కనిపించట్లేదు. వెస్ట్ బెంగాల్లో చూస్తే మేజర్గా 89 లక్షల ఓట్లు మీరు తీసేశారు అనవసరంగా. అవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఓటర్లు, వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ఓటర్లు అని వాళ్ళు నానాయాగి చేశారు. ముందుగా సరంశాన్ని బాగా ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి రాహుల్ గాంధీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతాం. ఎందుకంటే సర్ అనేటువంటి అంశం బెంగాల్లో
ఆయన ప్రజలకు తీసుకుపోయిండు. అది బీహార్ లో ఫెయిల్ అయిపోయింది అంశం. బీహార్ ప్రజలు సరైనటువంటి అంశాన్ని పట్టించుకోలేదు. సేమ్ అక్కడ ప్రజలు తిరస్కరించినటువంటి అంశాన్ని తీసుకుపోయి బెంగాల్లో పెట్టింది. అది ఆ బెంగాల్లో ఈ సరైనటువంటి అంశమే ప్రధానమైనటువంటి ఎజెండాగా వాళ్ళు తీసుకున్నారు. కానీ దాన్ని ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే తీసేసినటువంటి ఓట్లలో ఏ ఒక్కరు కూడా అంటే ఒరిజినల్ ఓట్లు ఎక్కడా పోలేదు. డబల్ ఉన్నాయో లేకపోతే చనిపోయిన వాళ్ళో లేకపోతే ఇతర ప్రాంతాలకు వలసపోయినటువంటి వాళ్ళ ఓట్లు మాత్రమే పోయినాయి అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీరు గమనించండి, ఇన్ని లక్షల ఓట్లు కనుక తీసేసింటే, ఒరిజినల్ ఓటర్స్ తీసేసింటే బెంగాల్లో రోడ్లపైకి ఎంతమంది జనాలు రావాలి? ఇంత పెద్ద ఎత్తున ధర్నా జరగాలి. మీరు అన్నట్టుగా దాదాపు 30 నుంచి 35 లక్షల మంది ఓటర్, దాదాపు 70 లక్షల పైన ఓట్లు తీసేసినట్టుగా చెప్తా ఉన్నారు. అందులో 70 లక్షల ఓట్లలో కనీసం 10 లక్షల మంది వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేయాలి కదా. మా ఓటు పోయినాయని చెప్పి కనీసం ఒక్కరన్నా మా ఒరిజినల్ ఓటు తీసేసిండ్రు అని చెప్పి చెప్పాలి కదా. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు తప్పితే ప్రజలు ఎవరు, ఓటర్లు ఎవరు బహిరంగంగా మా ఓటు పోయింది, మాకు అన్యాయం జరిగిందని ఎక్కడా చెప్పలేదు అనేది ఒకటి స్పష్టం. రెండోది, బీహార్ లా స్పష్టమైనటువంటి తీర్పు బీహార్ ప్రజానికం ఇచ్చిండ్రు. సరి మీద ఆయన బీహార్ లో ఇంటింటికి తిరిగిండు, కాలికి బలపం కట్టుకొని తిరిగిండు రాహుల్ గాంధీ. అక్కడ సర్ అనేది పెద్ద ఇబ్బంది లేదు, నిజమైన ఓటర్లు పోవడం లేదు, ఎవరైతే డబులింగ్ ఓటర్లు ఉన్నాయో లేకపోతే వలసపోయిన ఓట్లు మాత్రమే తీసేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైన తర్వాత కూడా మళ్ళీ అదే అంశాన్ని బెంగాల్లో తీసుకొని పోయింది. అంటే ఇది ఒకటే, ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏ యాక్టివిటీ చేస్తా ఉంది, దానివల్ల ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు జరుగుతా ఉంది, ఏ రకమైనటువంటి కీడు జరుగుతుంది అనేటువంటి విషయాలలో వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. కాబట్టి సర్ అనేది పెద్దగా అక్కడ ప్రభావం చూపలేదు అనేది ఒక అంశం. రెండోది ఏంటంటే, మీరు పశ్చిమ బెంగాల్లో అసలైన విషయాన్ని పక్కన పెట్టి అసలు ఏ అంశాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, మమతా బెనర్జీ పాలన ఎంత ఘోరంగా ఉన్నది, అక్కడ చొరబాటుదారుల సమస్య ఏ రకంగా ఉన్నది, గ్రామీణ ప్రాంతాలలో నోరు తెరిచి మాట్లాడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉన్నది, ప్రజాస్వామ్యం మొత్తం ఖూనీ అయిపోయింది, దౌర్జన్యాలు దోపిడీలు అధికమైపోయినాయి, ఒక మెడికల్ కాలేజీలో ఒక మెడికో అత్యాచారానికి గురైతే పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఇట్లాంటి అనేక సంఘటనలు బెంగాల్లో జరిగినప్పుడు వాటి అన్నిటి మీద దేని మీద కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పోలేదు. కాంగ్రెస్ పార్టీ కనీసం వీటిని మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇంకోటి ఏంది, మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ జాతీయ